పొరుగువాడిని ప్రేమించాలి. ఒకప్పుడు ఒక ధర్మశాస్త్రోపదేశకుడు అడిగాడు, రండి లూకాసు వార్త 10వ అధ్యాయానికి రండి. లూకాసు వార్త 10వ అధ్యాయం తీసుకోండి అందరూ. లూకాసు వార్త 10వ అధ్యాయము 27 వచనంలో, అలాగే 26 కూడా మీరు చదువుకుంటే 25 నుంచి. లూకాసు వార్త 10:25. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవానికి వారసునకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాడు. అందుకైన ధర్మశాస్త్రం అందేమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతడు నీ దేవుడైన ప్రభువును, చూసారా ఆ మాట మనకు కావాలి, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను, లెక్కపట్టండి ఎన్నున్నాయో, నీ పూర్ణ మనస్సుతోను, పూర్ణ హృదయమట, పూర్ణ మనస్సట, పూర్ణ శక్తితోను, పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెను. హృదయము, మనస్సు, శక్తి, వివేకం అంతటినీ ఉపయోగించి మనం ప్రభుని ప్రేమించాలి. అలాగే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమింపవలని రాయబడి ఉన్నదని చెప్పాను. చూసారండి, అది దేవుని మాట వింటమంటే పూర్ణ మనస్సు, పూర్ణ హృదయము, పూర్ణ వివేకము, పూర్ణ బలముతో కూడా మనకున్న సమస్తముతో ఆయనను ఆరాధించాలి. కారణం ఏంటి? ఎందుకు మనం సమస్తంతో ఆయనను ఆరాధించాలి? మనం ఆయనకు సంబంధించిన వారం కాబట్టి. మనకున్నవన్నీ ఆయనయే, మనమే ఆయనకు చెందిన వారం, మనం విలువ పెట్టి కొనబడిన వారం. ఎట్లాంటి వారం అంటే మనం ఆయన రక్తం పెట్టి మనల్ని రక్షించుకున్నాడు, రక్తం పెట్టి రక్షించుకున్నాడు. ఎవరైనా డబ్బులకు వస్తువులు కొనుక్కుంటారు, కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? మనుష్యాత్మ యొక్క విమోచన కొరకు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత కాదు కానీ, తీయండి ఒకసారి 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18 వచనం చూడండి, ఎలా విడిపించాడో చూడండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. వెండి నశిస్తుంది, బంగారం అదృశ్యమవుతుంది, మరి ఆ యొక్క వజ్రాలు వైడూర్యాలు నశించిపోవచ్చు, కనబడకుండా పోవచ్చు పిల్లరా. వాటిని కావలి కాయడానికి ఎంతో శక్తిని వెచ్చిస్తూ ఉంటారు. కానీ చూడండి ఏమంటున్నాడు 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత, చూసారా, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని మీరు ఎరుగుదురు కదా. ఇది మీరు తెలుసుకోండి. మిమ్మల్ని వెలపెట్టి కొన్నది చాలా విలువైన రక్తముతో. దేవుడే తన స్వరక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఏం చేశాడు? దేవుడే తన స్వరక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఏమంటే వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేతగా. ఒకప్పుడు అపోస్తలులు అన్నారు, వెండి బంగారం మా యొద్ద లేవన్నారు. ఒకవేళ యేసు ప్రభుత్వం ఉంటే వెండి బంగారంలో కలిగితే అది ఎంతో బాగుండు మరి, కానీ అలా కలగలేదు. వారికి రక్తం చేత విమోచన, ఉచిత రక్షణ, కృపచేత క్రైస్తవ జీవితం అనేటువంటి విషయాలు మాత్రమే వారికి దొరికినాయి. కాబట్టి గమనించినట్లయితే ఈ యొక్క అంటే మరి దేవునికి ఇష్టడుగా ఉండటం అనేది అంటే దేవుని మాట వినటంలో మనం చూస్తూ ఉన్నాము. దేవుని మాట వినటంలో మనము చూస్తూ ఉన్నాము. ఇంకొక వచనం కూడా చూస్తారా? ఈరోజు వచనాలు ఎక్కువ అవుతున్నాయేమో, మరి చూడండి. దేవునికి మహిమ కలుగును. యోహాను సువార్త 13వ అధ్యాయం తీసుకోండి. యోహాను సువార్త 13వ అధ్యాయం తీసుకోండి. అక్కడ 34వ వచనం చూద్దాం. 34, 35 వచనాలు చూద్దాం. దేవుడికి సమీపంగా ఇష్టలుగా ఉండటం అంటే ఏమిటో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 13వ అధ్యాయము 34, 35 వచనాలు, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఇంతకుముందేమో దేవుణ్ణి ప్రేమించడం, ఇప్పుడేమో ఒకరిని ఒకరు ప్రేమించడం. ప్రేమ అనేది పిల్లరా అంటే దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపుతుంది, దేవునికి మనల్ని సమీపంగా చేస్తుంది, దేవుని యొక్క విషయాలు మనకు అర్థమవునట్లుగా చేస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? ఆయన తనకిష్టమైన వారిని పిలిచాడు. వింటున్నారా? ఆయన తనకిష్టమైన వారిని దగ్గరగా పిలుచుకున్నాడు. వారు తనతో ఉండునట్లుగా వారిని నియమించుకున్నాడు. అట్లాగూ 12 మందిని ఆయన నియమించుకున్నాడు. ఆ 12 మంది తర్వాత ఇద్దరిద్దరుగా చేసి ఒక 70 మందిని నియమించుకున్నాడు. ఆ 70 మంది తర్వాత 120 మందిని నియమించుకున్నాడు. మిగిలినారు, లేకుంటే అక్కడ ఉండినారు 128 మంది తర్వాత 120 మంది తర్వాత పిల్లరా 500కు ఎక్కువైన సహోదరులు ఆయనను వెంబడించి శిష్యులుగా అయినారు. 500కు ఎక్కువైన శిష్యులు ఆయనను వెంబడిస్తూ ఒకరోజు పరిశుద్ధాత్మ ప్రభావం చేత పేతురును భక్తులు ప్రసంగం చేయగా పిల్లరా జరిగినది ఏమిటంటే మరి అక్కడ 3000 మంది రక్షణ పొందినట్టుగా మనం చూస్తున్నాం. చూసారా? యేసు ప్రభు యొక్క